క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గా చల్ కపట్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సిరీస్ ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం. కథ విషయానికొస్తే అలీషా దీక్షిత్ పెళ్లి కోసం ఆమె స్నేహితురాలు మోహక్ ఇరా షాలు హాజరవుతారు. ఇదే క్రమంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన షాలు అనుమానాస్పదంగా మరణిస్తారు. దీంతో ఈ కేసును డీల్ చేసేందుకు వచ్చిన ఎస్పీ దేవికా రాథోడ్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంది, ఆమెకు ఈ కేసు పరిష్కారంలో ఎలాంటి నిజాలు తెలుస్తాయి అనేదే మిగిలిన స్టోరీ. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కి కావాల్సినంత కోర్ పాయింట్ ఈ వెబ్ సిరీస్ లో మనకు కనిపిస్తుంది. ఒక హత్య వెనకాల ఉన్నది ఎవరు అనే దర్యాప్తులో ఎలాంటి వాస్తవాలు బయటపడ్డాయి అనేది ఆసక్తికరం. ఇక నటినట్ల పర్ఫార్మెన్స్ అయితే ఓకే. అటు థ్రిల్లర్ సీన్స్ ని కూడా ఎలివేట్ చేసే వచ్చే బీజిఎం కూడా ఆకట్టుకుంది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కి కథను హ్యాండిల్ చేసే విధానం ప్రధాన బలం. కానీ ఇందులో కథను దర్శకుడు హ్యాండిల్ చేసిన తీరు ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేయదు. ముఖ్యంగా కోర్ పాయింట్ చుట్టూ తిరిగే ఘటన ఆయన ఇంకాస్త పర్ఫెక్ట్ గా చూపెట్టాల్సి ఉంటుంది. ఇక సస్పెన్స్ అంశాలు కూడా పక్కగా ప్లాన్ చేసుకోవాల్సింది. కానీ ప్రేక్షకులకి ఎలాంటి థ్రిల్ లేకుండా చాలా రొటీన్ గా ఈ వెబ్ సిరీస్ థ్రిల్లింగ్ సీన్స్ సాగుతాయి. అటు కథను సరిగ్గా హ్యాండిల్ చేయడంలో దర్శకుడు తడబడ్డాడు. ఇలాంటి వెబ్ సిరీస్ కి ప్రాణం స్క్రీన్ ప్లే. కానీ ఇందులో స్క్రీన్ ప్లే ను గాలికి వదిలేశారని కూడా ఈ సిరీస్ చూస్తే అర్థమవుతుంది. ఇక సాంకేతిక విభాగం పనితీరు విషయానికొస్తే దర్శకుడు అజయ్ బుయాన్ ఈ వెబ్ సిరీస్ ను హ్యాండిల్ చేసిన విధానం ఫెయిల్ అయిందని చెప్పాలి. ఎంగేజింగ్ అంశాలను పక్కన పెట్టి కేవలం సస్పెన్స్ అంశాలపైనే ఫోకస్ పెట్టారు. ఇక వెబ్ సిరీస్ కి స్క్రీన్ ప్లే మేజర్ బ్యాక్ డ్రాప్, ఆకట్టుకునే నెరేషన్ లేకపోవడంతో ఆడియన్స్ బోరింగ్ గా ఫీల్ అవుతారు. ఎడిటింగ్ వర్క్ కూడా ఇంకా బెటర్ గా ఉండాల్సింది. తెలుగు డబ్బింగ్ అయితే పర్వాలేదు, నిర్మాణ విలువలు పర్వాలేదు అనిపించాయి. ఇక ఫైనల్ గా చెప్పాలంటే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ గా తెరకెక్కిన చల్ కపట్ వెబ్ సిరీస్ ఆద్యాంతం ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయడంలో విఫలమైంది. ఈ వెబ్ సిరీస్ లో సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలు ఉన్నప్పటికీ వాటిని పక్కాగా ఎగ్జిక్యూట్ చేయడంలో మేకర్స్ తడబడ్డారు. ఏదైనా థ్రిల్లర్ సిరీస్ చూడాలి అనుకునే వారు ఈ సిరీస్ ట్రై చేయొచ్చు. మిగతా ఆడియన్స్ ఈ వెబ్ సిరీస్ ను స్కిప్ చేసి మరొక ఆప్షన్ చూసుకోవడం అయితే చాలా బెటర్.